సో ఇవాళైతే మీకొక బెస్ట్ స్పేస్ సేవింగ్ పూజా యూనిట్ అయితే చూపిస్తున్నాను. సో జనరల్‌గా ఇప్పుడైతే వచ్చే కమ్యూనిటీస్‌లో పూజ చాలా రిస్ట్రిక్టెడ్‌గా వస్తున్నాయి కదా! చిన్న చిన్న స్పేసెస్. బట్ మనం ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అవి పూజ చేసుకోవాలి అంటే ఆ రూమ్స్ చాలా కాంపాక్ట్‌గా అనిపిస్తున్నాయి. సో దానికోసం ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే చూపిస్తున్నాను. సో జనరల్‌గా ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. సో మనం పూజని యాస్ పర్ వాస్తు ఈ కార్నర్‌లో పెట్టాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! చూడడానికి రెగ్యులర్ పూజలాగే ఉంటుంది. బట్ ఇక్కడ డోర్ మీద మొత్తం అంతా బ్రాస్ తోటి హైలైట్ చేసేసాము. ఇక్కడ మీకు డోర్ ఏంటంటే సేమ్ పాకెట్ డోర్స్ అయితే ప్లేస్ చేసేసాము. సో ఇదేంటంటే మనకి కంప్లీట్‌లీ డోర్ అయితే ఇన్‌సైడ్‌కయితే వెళ్ళిపోతుంది. సో ఇలా మనకి కంప్లీట్‌లీ ఇన్‌సైడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటేంటి అంటే ఇక్కడ మనకి స్టూల్ కూడా ఇచ్చేసేసాము. ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చోవాలన్నా కంప్లీట్‌లీ ఈ స్టూల్ పుల్ ఔట్ చేసేసుకొని మనం దాని పైన కూర్చొని పూజ చేసుకోవచ్చు. బట్ ఇది రెగ్యులర్‌గా ఉంది కదా! ఇప్పుడు దీంట్లో మెయిన్ స్పెషల్ ఉంటుంది. మనం ఏమన్నా వ్రతం అలా చేస్తున్నామనుకోండి, కంప్లీట్‌లీ ఈ పూజ ఏం చేయొచ్చంటే కంప్లీట్‌లీ ఇలా ఓపెన్ చేసేసేయొచ్చు. సో ఇలా కంప్లీట్‌లీ డోర్ అంతా మనం ఓపెన్ చేసేసుకోవచ్చు. సో మనకి వ్రతం చేసేటప్పుడు గాని, వినాయక చవితి అప్పుడు మొత్తం ఇలా ఎవరైనా గెస్ట్‌లొచ్చినా కూడా మొత్తం స్పేస్‌ని ఆక్యుపై చేసుకోవచ్చు. మీకు పూజ చిన్నదన్న ఫీల్ ఉండదు. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ హోల్డబుల్ టేబుల్ కూడా ఇచ్చాము. సో దాని పర్పస్ ఏంటి అంటే ఇప్పుడు మనం వినాయక చవితి చేసుకునేటప్పుడు పాలవెల్లి అవి పెట్టుకుంటూ ఉంటాం కదా! సో దానికి కూడా మనకి దగ్గరైతే సొల్యూషన్ అయితే ఉంది. సో పాలవెల్లి కట్టడానికి సేమ్ పూజకి సైడే మనం ఒక హోల్డబుల్ టేబుల్ అయితే ఇచ్చేసేసాము. సో ఇక్కడ మనకి వినాయకుడు విగ్రహం అది పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా పూజా ఐటెమ్స్ అలా ప్లేస్ చేసుకోవాలి అన్నా మల్టీపర్పస్‌గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇదే స్పాట్ సేవింగ్ పూజ మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇలాంటి స్పేస్ సేవింగ్ ఐడియాస్ కావాలి అంటే మా పేజ్‌ని ఫాలో అయిపోండి.